ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు మనందరి కొరకు దౌర్జన్యము నొంది ఉన్నాడు, బాధింపబడి ఉన్నాడు. అయినా ఆయన నోరు తెరవలా. వదకు తేబడిన గొర్రెపిల్ల ఎంత మౌనంగా ఉంటుందో అలాగే ఉన్నాడండి. అందుకని బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటాడు, లోక పాపములన్నిటినీ మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల అని. ప్రియమైన వాళ్ళారు, ఒకసారి ఆలోచించండి. ఆయన మన కొరకు వ్యాధి అనుభవించాడు, మన కొరకు మన యొక్క రోగాలను భరించాడు, మన కొరకు నలగగొట్టబడ్డాడు, మనందరి కొరకు గాయపరచబడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, మన కొరకు ఆయన దౌర్జన్యము నొందాడండి, మన కొరకు తృణీకరించబడ్డాడు, విసర్జించబడిన వానిగా ఉన్నాడు. అంతేకాకుండా ఎన్నిక లేని వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇవన్నీ దేని కొరకండి? తన ప్రజల కొరకే, తన తండ్రి ప్రణాళిక నెరవేర్చడం కొరకే. కావున మన కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. ఎన్నో దెబ్బలు ప్రియమైన వాళ్ళరా మన కొరకు ఆయన తిన్నాడు. వదకు తేయబడిన గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో యేసుక్రీస్తు వారు కూడా అలా మౌనంగా ఉన్న. ఎన్ని ఎగతాళి మాటలు అన్నా, ఎన్ని పిడిగుద్దులు గుద్దినా మౌనంగా ఉన్నాడు. కాబట్టి మన కొరకు వదకు తేయబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారే. ఆ యేసుక్రీస్తు వారు మన కొరకు నాయన. ప్రేమైన వల్లరా, ఒకసారి ఆలోచించండి. ఈ ఉదయకాలమందు మరి అటువంటి మౌనము మనము కలిగి ఉంటున్నామా? ఒక్కొక్కసారి మౌనము కలిగి ఉండాలండి దేవుని సన్నిధిలో. దేవునిలో జీవిస్తున్న ప్రతి ఒక్కరము కూడా తగ్గించు కలిగి ఉండాలి. తగ్గింపు. యేసుక్రీస్తు వారి యొక్క మౌనము ఎంతోమందికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చింది, ఎంతోమందిని విడిపించింది. మరి అందరి కొరకు ఆయన మరి అవన్నీ కూడా సహించాడు, తట్టుకున్నాడు, వాటన్నిటినీ స్వీకరించాడు. ప్రేమైన వల్లరా, కారణము తన ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టి. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. వదకు తేబడు గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.